గుంటూరు జీజీహెచ్లో గత కొన్ని సంవత్సరాలుగా హార్ట్ సర్జరీలని హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్న డాక్టర్లని సన్మానించే కార్యక్రమం చేయడం జరుగుతున్నది. రాష్ట్రంలో ఏ జీజీహెచ్లోనూ లేని విధంగా ఇక్కడ 2015 సంవత్సరంలో ప్రారంభమై డాక్టర్ ఆళ్ళ గోపాలకృష్ణ గోఖలే గారి సారథ్యంలో దాదాపు 600 హార్ట్ సర్జరీలు చేయడం జరిగింది. అదేవిధంగా 3 హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీలు కూడా చేయడం జరిగింది. ఇది నిజంగా చెప్పాలంటే ప్రభుత్వ వైద్య కళాశాలల్లో దేశంలోనే ఒక రికార్డు లాంటిది. దీనికి ప్రధాన కారణం ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న డాక్టర్ ఆళ్ళ గోపాలకృష్ణ గోఖలే గారు, పద్మశ్రీ గోపాలకృష్ణ గారు గోఖలే అయితే గత ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉంటున్న డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు దీనికి శ్రీకారం చుట్టడం జరిగింది. అయితే ఇటువంటి అద్భుత ప్రతిభను చూపిస్తున్న వైద్యులను సన్మానించడం ఈ ప్రభుత్వం బాధ్యత. ప్రజలకు కూడా ఇటువంటి సంస్థల్లో వైద్యులు అందిస్తున్న నాణ్యమైన సేవలు కూడా గుర్తించడానికి అవకాశం ఉంటుంది. దానికి మీడియా సహకారాన్ని కూడా నేను కోరుతున్నాను. అయితే గత ప్రభుత్వంలో దాదాపు 4 ఏళ్ల పాటు కోవిడ్ పేరుతో ఈ సర్జరీలు చేయడం ఆపేశారు. మళ్ళా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ సర్జరీలను ప్రారంభించడం జరిగింది. గతంలో ప్రైవేటు భాగస్వామ్యంతో 600 దాకా సర్జరీలు చేస్తే తర్వాత వారు ఇచ్చిన హ్యాండ్ హోల్డింగ్తో దాదాపు 108 సర్జరీలని ప్రభుత్వ వైద్యశాలలో ఉంటున్న డాక్టర్లు చేయడం జరుగుతున్నది. డాక్టర్ హరికృష్ణమూర్తి గారి, డాక్టర్ కుప్పస్వామి కానీ, డాక్టర్ ప్రమోద కానీ, వీరందరూ కూడా సూపరింటెండెంట్ డాక్టర్ రమణ యశస్సు గారి నేతృత్వంలో ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఈ గుండె ఆపరేషన్లు చేయడం జరుగుతుంది. తద్వారా పేదలకి ఉచితంగా వైద్యం కూడా గుంటూరులో అందుతున్నది. వీరందరికీ ఇవాళ సన్మానం చేయడం నేను నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ప్రాణం పోసేవాడు డాక్టర్ అయితే ప్రాణం నిలిపేవాడు వైద్యుడు. అటువంటి వైద్యుల్ని సన్మానించుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను. ఇది మాత్రమే కాకుండా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా విశాఖపట్నం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ఫస్ట్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ కూడా చేయడం జరిగింది. అంటే ప్రధానంగా గతంలో ప్రభుత్వ వైద్యశాలల వైపు కానీ వైద్య కళాశాలల వైపు ప్రజలు చూసేవారు. తదనంతరం ఈ కార్పొరేట్ ఆసుపత్రి రావడం వచ్చిన తర్వాత వైద్య కళాశాలల వైపు చూడడం కానీ వైద్యశాలల ప్రభుత్వ ఆసుపత్రుల వైపు ప్రజలు చూడడం కాస్త తక్కువైంది. అది ఎందుకంటే అది ప్రధానంగా ప్రభుత్వాలు కూడా ఒక రకంగా కారణం అని చెప్పాలి. అనేక పథకాలు వీడగల కారణం. ఎందుకంటే ఇవాళ ఎన్టీఆర్ వైద్య సేవ లాంటి పథకాన్ని ప్రైవేట్ ఆసుపత్రులు కూడా అమలు చేస్తున్న కారణంగా 3250 ప్రొసీజర్లు అందిస్తున్న కారణంగా చాలామంది ప్రైవేట్ వైపు కూడా చూస్తున్నారు. ఆ పరిస్థితిలో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రజల్లో ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల మరింత విశ్వాసాన్ని, నమ్మకాన్ని కలిగించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం. అందుకనే ప్రభుత్వ రంగంలో ఆరోగ్య వ్యవస్థను మరింత పటిష్టపరిచే విధంగా అనేక నిర్ణయాలు కూటమి ప్రభుత్వంలో గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తీసుకోవడం జరుగుతున్నది. దాంట్లో భాగంగా ఇప్పటికే ఉంటున్న కళాశాలల్లో, మెడికల్ కళాశాలలో పిపి మోడల్ నిర్మించే ప్రయత్నం చేయడం కానీ, లేదా 175 నియోజకవర్గాల్లో 175 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్లో 100 బెడెడ్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం పీపీపీ మోడ్లో చేపట్టడం కానీ, లేకపోతే ప్రతి జిల్లాలోని వాళ్ళ క్రిటికల్ కేర్ బ్లాక్లని ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద తీసుకురావడం కానీ, లేకపోతే మరీ గ్రామాల్లో మన అరకొరగా వదిలేసి వెళ్ళిపోయిన విలేజ్ హెల్త్ క్లినిక్ల పేరుతో ఏవైతే ప్రారంభించారో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లని 10,032 నిర్మించాల్సి ఉంటే కేవలం 3,000 మాత్రం నిర్మించి వదిలేసి వెళ్ళిపోయారు. మిగతావన్నీ చాలా వరకు పునాదుల దశలోనూ గోడల వరకు మిగిలిపోయి ఉన్నాయి. కాబట్టి వాటిని కూడా 15 ఫైనాన్స్ కమిషన్ కింద కానీ, లేదా ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద పూర్తి చేసే దీనికి శ్రీకారం చుట్టడం జరిగింది. ప్రధానంగా వీటన్నిటి లక్ష్యం ఏంటంటే ఆరోగ్య వ్యవస్థను పటిష్టపరచడం. అదేవిధంగా కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో కూడా ఈ చాలా వరకు స్పెషలిస్టులు ఖాళీలు ఉన్నాయి. 26,000 ఖాళీలు, మొత్తం మీద ఆరోగ్య వ్యవస్థలో 26 ఖాళీలు అంటే 59 సూపర్ స్పెషలిస్టుల ఖాళీలు ఉన్నాయి. గత ప్రభుత్వం 0 వేకెన్సీ పాలసీతో మేము అన్ని చేశాము, అది చేశామని ఆర్భాటంగా ప్రకటనలు ఇచ్చుకోవడం తప్ప వాస్తవం వేరుగా ఉంది. వాటిని గుర్తించి ఇవాళ పెద్ద ఎత్తున నియామకాలు చేపట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఈ సివిల్ అసిస్టెంట్ సర్జన్లను కానీ, లేదా సిఏఎస్లను కానీ అనేక 300 మంది నియామకాలు చేపడుతున్నాం. అదేవిధంగా ఆయుష్ రంగాన్ని పూర్తిగా విస్మరిస్తే 5 సంవత్సరాల్లో 38 కోట్లు మాత్రమే నేషనల్ ఆయుష్ మిషన్ కింద తీసుకొస్తే ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఆయుష్ మీద ప్రత్యేక దృష్టి పెట్టి 1 సంవత్సరం
సంవత్సరంలో 23,000 కోట్లు తీసుకురావడం, అదేవిధంగా ప్రివెంటివ్ మెడిసిన్ మీదుగా ప్రధానంగా దృష్టి పెట్టి దానికి 28 కోట్ల నిధులు తీసుకోవడం కానీ, 3 స్టేట్ ల్యాబ్లు నిర్మించడం కానీ, తర్వాత సేఫ్టీ అండ్ వీల్స్ తీసుకురావడం కానీ, అంటే ఆహారపు అలవాట్లు కూడా ప్రజల్లో ఆలోచన పెంచి వాటి మీద దృష్టి పెట్టి అనేక ఇప్పుడు క్యాన్సర్ లాంటి మహమ్మారులు పడి దాదాపు 75,000 మంది సగటున కొత్తగా కేసులు నమోదవుతున్నాయి. దాంట్లో 42-43 వేల ప్రాణాలు కోల్పోతున్నారు. వీటన్నిటిని కాపాడుకోవడం కోసం వీటన్ని తీసుకురావడమే కాకుండా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలను కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఓరల్, తర్వాత బ్రెస్ట్ అండ్ సర్వైకల్ క్యాన్సర్ కూడా ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తున్నాం. అదేవిధంగా ఎన్సిడి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ 3.0 సర్వే కింద ఈ హైపర్ టెన్షన్కి, డయాబెటీస్ కూడా పరీక్షలు నిర్వహిస్తున్నాం. తద్వారా ఏంటంటే ప్రతి ఒక్కరిది ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్ని, ఇది హెల్త్ ప్రొఫైల్ని తయారు చేసి దాన్ని ఇప్పుడు ఆరోగ్య రంగంలో వచ్చిన టెక్నాలజీని ఆధారంగా ఈ రోగులను గుర్తించడం, రోగాలను గుర్తించడం, దానికి సరైన చికిత్సను అందించి ప్రాణాలను కాపాడుకునే దిశగా కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.